పార్ట్ 2. నీటిలో రాయి వేస్తే అది సూటిగా అడుగుకు పోతుంది. సిద్ధార్థునికి ఒక సంకల్పం, ఒక లక్ష్యం ఏర్పడినప్పుడు కూడా అంతే. సిద్ధార్థుడు ఏమి చేయడు, ఆలోచిస్తాడు, ప్రతీక్షణ చేస్తాడు, ఉపవాసం ఉంటాడు. నీటిలోకి ఆ రాయి పోయినట్లే లౌకిక వ్యవహారంలో సిద్ధార్థుడు ఏమీ చేయకుండా, క్షోభపడకుండా తనను తాను వదిలివేస్తాడు. ఏదో లోపలికి లాక్కుపోతుంది. అతని లక్ష్యమే అతనిని లాగుతుంది. ఆ లక్ష్యానికి ప్రతికూలమైన ఏ భావాన్ని మనస్సులోనికి రానియాడు. ఆ లక్ష్యానికి ప్రతికూలమైన ఏ భావాన్ని మనస్సులోనికి రానియాడు. పాఠం కమల. సిద్ధార్థునికి ప్రపంచమంతా మరో రూపంగా కనిపిస్తోంది. అతడు ప్రపంచానికి అంతా వశమైపోయాడు. అడుగు తీసి అడుగు పెడితే అతనికి ఒక క్రొత్త సొగసు గోచరిస్తోంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశంలో నక్షత్రాలు, చిన్న పడవలాగా తేలిపోతున్న నెలవంక మబ్బులు, అడవిలో తీగెలు, పొదలు, పూలు, సెలయేరు, ఉదయాన చెట్ల ఆకులపైన తలతలలాడే మంచు చుక్కలు, మంచు బిందువులు, దూరంగా కనిపించే కొండలు, పక్షుల కిలకిలారావాలు, తుమ్మెదల రొదలు, చేల మీదుగా మెల్లగా వీచే గాలులు, ఇంకా వేర్వేరు రంగులలో వేర్వేరు రూపాలలో కనిపించే ఎన్నెన్నో దృశ్యాలు. ఇవన్నీ అంతకు ముందు ఉన్నవే, కొత్తగా వచ్చింది ఒక్కటి లేదు. అంతకుముందు ఆ దృశ్యాలన్నీ సిద్ధార్థుని కళ్ళకు సత్యాన్ని కప్పివేసిన మాయ ముసుగులు. అవి గమనించతగినవి కావు. వాటిని గురించి ఆలోచించరాదు. దృశ్యమంతా అసత్యం, దృశ్యానికి అవతల ఉన్నది సత్యం. ఇప్పుడు సిద్ధార్థుని కన్నులు ప్రపంచాన్ని రక్తితో చూస్తున్నాయి. ఈ ప్రపంచ స్వరూపాన్ని, దీనిలో తన స్థితిని సిద్ధార్థుడు గ్రహించగలిగాడు. అతడు సత్యం కోసం ఎక్కడో అన్వేషించడం లేదు. అతడి లక్ష్యం ఎక్కడో అవతలి వైపున లేదు. ఈ దృష్టితో చూసినప్పుడు ప్రపంచమంతా అందంగానే కనిపిస్తోంది. ఆ చూపులో అన్వేషణ లేదు. అది సహజమైన చూపు, పసిబిడ్డ చూపు లాంటిది. అలా పసిబిడ్డలాగా అవిశ్వాసం లేకుండా ఉన్నదానిని ఉన్నట్టుగా సత్యస్థితిని గ్రహించే అతని చూపుకు అంతా అందంగాను ఆనందప్రదమంగాను గోచరిస్తోంది. ఆ ప్రకృతి విలాసం అంతా ఎప్పుడూ అలాగే ఉంది. కానీ ఆ విధంగా ఎప్పుడూ అతనికి గోచరించలేదు. ఇది వరకు అతడు అక్కడ లేడు, ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ ప్రకృతికి సంబంధించి ఉన్నాడు. తన కళ్ళతో వెలుగు నీడలు చూస్తున్నాడు. మనస్సుతో సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను అర్థం చేసుకుంటున్నాడు. జేతవనంలో పొందిన అనుభవాన్ని, బుద్ధుని ప్రవచనాలను, ఆయనతో తాను చేసిన సంభాషణను, గోవిందునిలో వీడుకోలును, అన్ని సంగతులు సిద్ధార్థుడు స్మరించుకున్నాడు. బుద్ధుడు పొందిన జ్ఞానానుభవము, అందులోని రహస్యము మాటలలో చెప్పడానికి, బోధించడానికి సాధ్యమయ్యేది కాదని బుద్ధునితో తాను అన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఆ రహస్యం ఈనాడు తనకు అనుభవంలోకి వచ్చింది. అప్పుడు ఏమీ తెలియని స్థితిలో అలా మాట్లాడడం అతనికి ఆశ్చర్యంగా తోచింది. తన అనుభవాన్ని తానే సంపాదించుకోవాలి. చాలా కాలం సిద్ధార్థుడు తాను అంటే జీవుడు, పరమాత్మ ఒక్కటే అనుకుంటూ వచ్చాడు. కానీ తాను అంటే ఎవరో అతనికి తెలిసింది కాదు. ఆలోచనలతో వలవేసి ఆ జీవ పదార్థాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నిజానికి ఈ దేహం, ఇంద్రియాలు, సంకల్ప వికల్పాలు, జ్ఞాన విజ్ఞానాలు ఇవేవి తాను అంటే జీవుడు కాదు. ఇంతకుముందు ఉన్న ఆలోచనలను ఆశ్రయించి క్రొత్త ఆలోచనలను కల్పించుకుంటూ తద్వారా అసలు వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆలోచన యువతలి గట్టును స్పృశిస్తుంది. ఆలోచన యువతలి గట్టును స్పృశిస్తుంది, కానీ అవతలి గట్టును స్పృశించదు. తన పాండిత్యంతోనూ, తన ఆలోచనలతోనూ తన ఆహాన్ని పోషిస్తూ దానిని చంపాలనుకున్న వానికి లక్ష్యం గోచరించదు. మనస్సు, ఇంద్రియాలు గొప్పవే, కానీ వాటి వెనుక దాక్కుని ఉంది చర్మ పదార్థం. మన ఇంద్రియాలను గమనించాలి, వాటితోనే వ్యవహరించాలి. వాటిని గర్హించకూడదు, వాటికి తగని విలువను కూడా ఇవ్వకూడదు. కానీ వాటి ప్రవృత్తులను జాగ్రత్తగా గమనించాలి.
కాగా అంతర్వాణి ఎలా ప్రబోధిస్తే అలా ప్రవర్తించాలి అని తేల్చుకున్నాడు. అంతర్వాణి ప్రబోధాన్ని తప్ప మిగతా దేనిని లక్ష్య పెట్టకూడదనుకున్నాడు సిద్ధార్థుడు. బుద్ధత్వం కలిగిన గౌతముడు బోధి వృక్షం క్రింద ఎందుకు కూర్చున్నాడు? ఆయనకు హృదయ కుహరంలో నుంచి ఒక వాణి వినిపించింది. ఆ వృక్షం క్రింద కూర్చోమని ఆ వాణి ప్రబోధించింది. ఆ క్షణంలో స్నాన సంధ్యలను, యమనియమాలను, ఆహార నిద్రలను పట్టుకుని కూర్చోలేదు. ఆ వానికి తలొగ్గాడు. అలాగే బాహ్య ప్రబోధాలను దేనిని లక్ష్య పెట్టకుండా అంతర్వానికి తలొగ్గడమే కర్తవ్యంగా నిర్ణయించుకున్నాడు గౌతముడు. ఆ రాత్రి సిద్ధార్థుడు ఒక పల్లెకారి గుడిసెలో పడుకున్నాడు. అతనికి ఒక స్వప్నం వచ్చింది. అందులో గోవిందుడు కనిపించాడు. కాషాయ వస్త్రం కట్టుకున్నాడు. నన్ను ఎందుకు విడిచి వచ్చావు అని అడిగాడు గోవిందుడు. సిద్ధార్థుడు గోవిందుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు పెట్టుకోబోయాడు. అంతలో గోవిందుడు మాయమయ్యాడు. తన కౌగిలిలో ఒక స్త్రీ ఉంది. ఆమె పాలిండ్లు పైటలో నుంచి తొంగి చూస్తున్నాయి. సిద్ధార్థుడు వాటి మీద తలానించి స్తన్యపానం చేశాడు. ఆ స్తన్యం మధురాతి మధురంగా ఉంది. స్త్రీ పురుషుడు సూర్యుడు చంద్రుడు, స్త్రీ పురుషుడు సూర్యుడు చంద్రుడు, అడవి జంతువు, పూలు, పండ్లు అన్నింటి వల్ల కలిగే ఆనందం అంతా ఆ స్తన్యంలో రుచి చూశాడు. నిష కలిగించేదిగా ఉంది ఆ రుచి. సిద్ధార్థుడు మేల్కొన్నాడు. గుడిసె ముందుగా తలతలలాడుతూ ప్రవహిస్తోంది నది. అడవిలో గుడ్లగోబ అరుపు స్పష్టంగా వినిపిస్తోంది. ప్రొద్దు పొడిచింది. నదిని దాటించమని సిద్ధార్థుడు పల్లెకారిని అడిగాడు. పల్లెకారి అతన్ని వెదురు దోనెలో ఎక్కించి దాటించాడు. సూర్యుని ఉదయకిరణాలు పడి నది మెరుస్తోంది. ఎంత అందంగా ఉంది ఈ నది అన్నాడు సిద్ధార్థుడు. నిజమే, ఇది చాలా అందమైన నది. ఈ నది మీద నాకు చాలా ప్రేమ. ఈ నది నాతో మాట్లాడుతుంది. ఎన్నిసార్లు విన్నాను దాని మాటలు. దానివైపే చూస్తూ కూర్చుంటాను. ఈ నది వల్ల నాకు ఎప్పుడు ఏదో క్రొత్త సంగతి తెలుస్తూ ఉంటుంది. నది వల్ల కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నాడు పల్లెకారి. మిత్రమా, నీకు కృతజ్ఞుడను. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను బ్రాహ్మణ శ్రమకుడును. అది తెలుస్తూనే ఉంది. నీ వల్ల ప్రతిఫలం నేను ఆపేక్షించడం లేదు. నువ్వే ఎప్పుడో ఒకప్పుడు ఇస్తావు. అలాగా, తప్పకుండా. ఆ సంగతి కూడా ఈ నది వల్లనే తెలుసుకున్నాను. ప్రతిదీ తిరిగి వస్తుంది. నువ్వు కూడా తిరిగి వస్తావు. నీ స్నేహమే నాకు బహుమానం. నువ్వు దేవతలను గురించి యజ్ఞాలు చేసేటప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో. ఇద్దరూ విడిపోయారు. పల్లెకారి చూపించిన స్నేహభావానికి సిద్ధార్థుడు సంతోషించాడు. ఎవరిని చూసినా అతనికి గోవిందునిలాగానే కనబడుతున్నాడు. ప్రతివానిలోనూ స్నేహం, ఉపకార బుద్ధి, కృతజ్ఞత కనిపిస్తున్నాయి. ప్రతి మనిషిలో ఒక పసిబిడ్డ ఉంటాడు కాబోలు అనుకున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక పల్లె చేరుకున్నాడు. వీధిలో పిల్లలు గోళీలు ఆడుకుంటున్నారు. అతనిని చూడగానే భయం వేసి పరుగెత్తుకుని పారిపోయారు. ఆ పల్లె ప్రక్కన ఒక కాలువ పారుతోంది. దానిలో ఒక పల్లె పడుచు గుడ్డలు ఉతుక్కుంటోంది. సిద్ధార్థుడు నిలబడ్డాడు. ఆ పడుచు పిల్ల తల ఎత్తి చూసింది. చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్ళలో ఒక తళుకు కనిపించింది అతనికి. పట్టణానికి ఇంకా ఎంత దూరం ఉంటుంది అమ్మాయి అని అడిగాడు. ఆమె లేచి అతని దగ్గరగా వచ్చింది. ఆ లేత ముఖంలో తడి పెదవులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె ఏదో చలోక్తిగా పలుకరించింది. బొవ్వ తిన్నావా? శ్రమణులు రాత్రిళ్ళు అడవులలో నిద్రపోతారు కదూ. అప్పుడు ఆడవాళ్ళు ప్రక్కన ఉండకూడదంటారు, నిజమేనా అని అడిగింది. ఇలా మాట్లాడుతూ ఏదో వింత సైగ చేసింది. అంటే ఆడది మగవాని మీద మనస్సు మళ్ళినప్పుడు చేసే సైగ లాంటిది. అతనిలో రక్తానికి వెచ్చదనం కలిగింది. తన స్వప్నం జ్ఞప్తికి వచ్చింది. ఆమె వైపు కొంచెం వంగి తన చుబకాలను చుంబించాడు. వెంటనే తల ఎత్తి చూశాడు. ఆమె ముఖంలో చిరునవ్వు తాండవిస్తోంది. అరమూత కన్నులు అభిలాషతో ఆహ్వానిస్తున్నాయి. సిద్ధార్థుని హృదయంలో కామస్పందన కలిగింది. ఇంతవరకు అతడు స్త్రీని స్పృశించి ఎరుగడు. ఆమెను కౌగిలిలోకి లాక్కోవడానికి చేతులు సిద్ధపడిన అతనికి జంకు కలిగింది. అంతర్వాణి వద్దు అన్నట్లుగా వినిపించింది. ఆ శబ్దం వినిపించగానే ఆ ముఖంలోనూ ఆ కళ్ళలోనూ ఇదివరకు చూసిన ఇంద్రజాలం అంతా విచ్చిపోయింది. ఒక కాముక స్త్రీ మాత్రమే కనిపించింది అతని కళ్ళకు. ఆమెను భగ్న హృదయంతో విడిచి సిద్ధార్థుడు వెళ్ళిపోయినాడు.
ఆ రోజు సాయం సమయానికి ఒక నగరం చేరుకున్నాడు. ఆ నగరం వెలుపల ఒక తోట ఉంది. ఆ తోటలోకి కొందరు నౌకరులు బరువైన తట్టలు మోసుకుని వెళుతున్నారు. మధ్యలో 4 మనుష్యులు ఒక పల్లకిని మోస్తున్నారు. ఆ పల్లకిలో ఒక స్త్రీ పట్టుపరుపు మీద కూర్చుని ఉంది. ఆమె ఆ తోట యజమానురాలు. ఆ పల్లకిలోని స్త్రీని చూస్తూ సిద్ధార్థుడు నిలబడ్డాడు. నిగనిగలాడే కేశ సౌందర్యం, అతి మధురమైన వదనం, బింబఫలం లాంటి పెదవులు, విలువంపు కనుబొమ్మలు, నీడలు కట్టే కళ్ళు, నునుపైన మెడ, పసురు వన్నె, బంగారపు అంచుచీర, తామర తూడుల వంటి చేతులు, మణికట్టులకు బంగారు గాజులు. ఆ విగ్రహం సిద్ధార్థుని కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది. పల్లకి తన ప్రక్కకు రాగానే సిద్ధార్థుడు గౌరవ సూచకంగా తల వంచుకున్నాడు. తల ఎత్తి ఒక్క క్షణం ఆమె ముఖాన్ని చూశాడు. ఏదో సుగంధం అతని ఘ్రాణేంద్రియానికి సోకింది. ఆ స్త్రీ అతని వైపు చూసి ఆమోద సూచకంగా తల ఊపి ఒక చిరునవ్వు నవ్వింది. అంతలో పల్లకి తోటలోకి వెళ్ళిపోయింది. ఆ నగరానికి మంచి నక్షత్రంలో వచ్చాను అనుకున్నాడు సిద్ధార్థుడు. ఆ తోటలోకి వెంటనే వెళ్ళాలనిపించింది. మళ్ళీ ఆలోచించాడు. ఆ సేవకులు తన వైపు అసహ్యంగా చూసిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఈ శ్రమనుని వేషంలో పోకూడదు అనుకున్నాడు. ఎవరినో అడిగి సుప్రసిద్ధ వేశ్య కమలది ఆ తోట అని తెలుసుకున్నాడు. ఆ తోట అని తెలుసుకున్నాడు. ఆ తోట కాక ఆమెకు నగరంలో మరొక భవనం కూడా ఉన్నట్లు తెలిసింది. సిద్ధార్థుడు నగరంలోకి వెళ్ళాడు. వీధులలో తిరిగాడు. మంగలితో పరిచయం చేసుకున్నాడు. తెల్లవారగానే తనకు క్షురకర్మ చేయాలని చెప్పాడు. నది ఒడ్డున ఒక పడవ మీద పండుకుని ఆ రాత్రి గడిపాడు. సూర్యోదయం కాకముందే మంగలి దగ్గరికి వెళ్ళి గడ్డాన్ని తీసివేయమన్నాడు. శిరోజాలు చిక్కు తీయించుకున్నాడు. సుగంధ తైలం రాయించుకున్నాడు. నదికి వెళ్ళి చక్కగా స్నానం చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం కమల తోటకు వచ్చే వేళకు వాకిట్లో హాజరుగా నిల్చున్నాడు. అంతలో పల్లకి వచ్చింది. నిన్నట్లాగా గౌరవ సూచకంగా తల వంచాడు. ఆమోద సూచకంగా ఆమె కూడా తల ఊపింది. వెనుక చిక్కిన ఒక నౌకరును పిలిచాడు. ఒక బ్రాహ్మణ యువకుడు మీతో మాట్లాడడానికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. లోపలికి రావచ్చునా అని మీ యజమానురాలిని కనుక్కురమ్మని పంపాడు. ఆ నౌకరు తిరిగి వచ్చి సిద్ధార్థుని లోపలికి పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ కమల మృదు తల్పం మీద పండుకుని ఉంది. అతనిని ప్రవేశపెట్టి సెలవు తీసుకుని నౌకరు బయటకు వెళ్ళాడు. నిన్న బయట నిలబడి నాకు వందనం చేశావు కదూ అని అడిగింది కమల. అవును, నిన్న చూశాను, వందనం చేశాను. కానీ నీకు గడ్డం ఉంది కదూ, నీ పొడవైన కేశాల నిండా దుమ్ము కమ్ముకుని ఉన్నట్లు జ్ఞాపకం. అది కూడా నిజమే. నువ్వు సిద్ధార్థుని చూశావు. అతడు ఒక బ్రాహ్మణ కుమారుడు. శ్రమణులతో ఇల్లు వదిలి వెళ్ళాడు. 3 సంవత్సరాలు శ్రమణుడిగా ఉన్నాడు. ఆ మార్గాన్ని వదిలిపెట్టి నిన్న ఈ నగరం చేరుకున్నాడు. ఈ నగరంలో అతడు మొట్టమొదటి చూసింది నిన్నే. సిద్ధార్థుడు రెప్పలు వాల్చకుండా మాట్లాడిన మొదటి స్త్రీవి నువ్వే. ఇంతకుముందు ఒక సౌందర్యవతిని చూసినప్పుడు సిద్ధార్థుడు రెప్పలు వాల్చాడు. ఈ సంగతి నీకు చెప్పడానికే వచ్చాను. ఈ సంగతి చెప్పడానికేనా సిద్ధార్థుడు నా దగ్గరకు వచ్చింది? ఇంతేకాదు, నీ అతిలోక సౌందర్యాన్ని అభినందించడానికి కూడా కమల. ఈ సిద్ధార్థుడు ఒక వరం కోరుతున్నాడు. నీకు సమ్మతమైతే ఈ సిద్ధార్థుని నీ శిష్యునిగా అనుగ్రహించు. నువ్వు ఆచార్యత్వం వహించిన కళలో ఈ సిద్ధార్థునికి బొత్తిగా ప్రవేశం లేదు. కమల ఆ మాటలకు విరగబడి నవ్వుతూ అంది. నా అనుభవంలో ఇంతవరకు ఒక శ్రమణుడు నా దగ్గర శుశ్రూష చేస్తానంటూ రాలేదు. జడలు పెంచుకొని కావిగొడ్డలు కట్టుకునే శ్రమణులు నా దగ్గరకు ఎన్నడూ రాలేదు. అనేక మంది బ్రాహ్మణ యువకులు కూడా నా దగ్గరకు వస్తారు. కానీ వారు అందమైన దుస్తులతో సుగంధాలు విరజుమ్ముతూ సంచులలో ద్రవ్యాన్ని నింపుకుని నా దగ్గరకు వస్తారు. కమల, నీ దగ్గర శుశ్రూషను ఇదివరకే ప్రారంభించాను. నిన్ననే కొంత నేర్చుకున్నాను. నిన్న నువ్వు చూసిన దాడి ఈనాడు లేదు. నాకే సాలలో దుమ్ము వదిలింది. సుగంధ తైలం రాసి దువ్వుకున్నాను. నా కేశాలలో దుమ్ము వదిలింది. సుగంధ తైలం రాసి దువ్వుకున్నాను. ఇక కావలసింది అందమైన వేషము, ద్రవ్యము.
సిద్ధార్థుడు ఎన్నో దుర్భరమైన కార్యాలను సాధించాడు. ఈ అల్ప వస్తువులను సంపాదించుకోలేడా? కమల, ఈ రెండింటిని సంపాదించుకునే వరకు సిద్ధార్థుడు నీ శుశ్రూషకు అర్హుడు కాడా? కాడు. చక్కని వేషము, సంచిలో రొక్కము, కమలకు బహుమానాలు ఇవి తప్పవు. అర్థమైందా? అడవి నుంచి దిగి వచ్చిన శ్రమణుడా? బాగా అర్థమైంది. ఆ పెదవులో నుంచి వచ్చిన మాటలు అర్థం కాకపోవడం ఏమిటి కమల? నీ పెదవులు రెండుగా చీలిన దొండపండులా ఉన్నాయి. నా పెదవులు కూడా అలాగే ఉన్నాయి కదా. నీ పెదవులకు నా పెదవులకు బాగా పొందిక కుదురుతుంది. కానీ కమల, శ్రమణుడు అంటే నీకు భయం లేదా? ఆడదానిని గురించి ఓనమాలు తెలియని శ్రమణుని చూస్తే భయం ఎందుకోయి? కమల, శ్రమణుని మహిమ ఏమనుకున్నావు? నిన్ను బలవంతంగా లోబర్చుకోగలడు, నిన్ను దోచుకోగలడు, నిన్ను బాధించగలడు. అలాగా? నాకు ఆ భయం లేదు. ఒక శ్రమణునికి కానీ ఒక బ్రాహ్మణునికి కానీ తన విజ్ఞానాన్ని, తన ధర్మనిష్టను, తన ధీశక్తిని ఎవ్వరైనా బాధించి బలవంతంగా దోచుకుంటారనే భయం ఉంటుందా? ఉండదు. ఎందుకని? అవి అతనికి సంబంధించినవి, అతని వశంలో ఉన్నాయి. అందులో తనకు ఇష్టమైనంత ఇతరులకు ఇవ్వగలడు. అలాగే కామ విద్యలో కమల కూడాను. కమల పెదవులు దొండపండులాగా ఉన్నాయి కదూ. కమల ఇష్టం లేకుండా వాటిని ముద్దు పెట్టుకుని చూడు. వాటిలో ఒక్క మధుకణం కూడా లభించదు. ఆ తీయదనాన్ని ఎలా ఇవ్వాలో ఆ పెదవులకే తెలుసు. ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ ఆ పెదవుల వంశంలో ఉంటుంది. సిద్ధార్థ, నువ్వు మంచి శిష్యుడవు కాబట్టి ఈ రహస్యం గ్రహించు. ప్రేమను ఆశ్రయించి పొందగలవు, ధనం ఇచ్చి పొందగలవు, ఇష్టపడి ఇస్తే తీసుకోగలవు, కానీ ప్రేమను దొంగిలించలేవు. యువకుడా, నువ్వు ప్రేమను అపార్థం చేసుకున్నావు. కమల, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీ పెదవుల నుంచి కానీ నా పెదవుల నుంచి కానీ ఒక్క మధు బిందువైనా వృధాగా పోకూడదు. సిద్ధార్థుడు మంచి వేషంతో, సంచి నిండా రొక్కంతో తిరిగి నీ దర్శనం చేస్తాడు. కానీ కమల, నాకు కొంచెం సలహా చెప్పగలవా? అలాగే కమల, ఈ రెండు వస్తువులను త్వరగా సంపాదించే సాధనం ఏమిటి? మిత్రమా, ఈ సాధనం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ నీకు ఏ వృత్తిలో ప్రజ్ఞ ఉంటే దాని ద్వారా ధనం సంపాదించుకోవాలి. ఇంకొక మార్గం లేదు. నేను ఆలోచించగలను, వేచి ఉండగలను, ఉపవాసం ఉండగలను. అంతేనా? ఇంకేమీ చేత కాదా? అంతే. కవిత్వం చెప్పగలను. కమల, ఒక్క పద్యానికి ఒక్క ముద్దు ఇవ్వగలవా? నీ పద్యం నాకు నచ్చితే అలాగే ఏది చెప్పు. కమలా సుందరి తన తోటలోకి వెళ్ళింది. తోట వెలుపల నిలబడి ఉన్నాడు సిద్ధార్థుడు. తామర పువ్వును చూసి సిద్ధార్థుడు వినయంతో తల వంచాడు. చిరునవ్వుతో ఆమోదించింది కమల. కమలకు చేసిన పూజ మేలని తలచాడు ఆ సిద్ధార్థుడు. చేతిలో బంగారు గాజులు గలగలమన్నట్టు కమల కరతాళ ధ్వని చేసింది. నీ కవిత్వం చాలా బాగుంది. ఆ పద్యానికి ఒక్క ముద్దు ఇవ్వవచ్చును. కమల కనుచూపులతో అతనిని దగ్గరగా రమ్మని పిలిచింది. అతడు కమల వైపు నడిచాడు. ఆమె పెదవుల మీద తన పెదవులు ఆనించాడు. కమల గాఢంగా ముద్దు పెట్టుకుంది. ముద్దులో ఆమె ఎంత బోధించిందో, ఎంత చాకచక్యం చూపించిందో, తనను ఎంత లోబర్చుకుందో, ఎంత లాలించిందో సిద్ధార్థుడు తలుచుకుని ఆశ్చర్యపడుతున్నాడు. ఆ సుదీర్ఘ చుంబనం తరువాత చుంబన పరంపర, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రుచి. సిద్ధార్థునికి ఊపిరి సలపలేదు. తన కళ్ళ ముందు ఉన్మీలనమయ్యే ప్రజ్ఞా విశేషానికి ఒక పసిబిడ్డలాగా విస్తుపోయి చూస్తున్నాడు. నీ కవిత్వం చాలా బాగుంది, కానీ కవిత్వంతో ధనాన్ని సంపాదించడం సాధ్యపడదు. నీకు కమల స్నేహం కావాలి అంటే ధనం సంపాదించక తప్పదు అంది కమల. నాకు యజ్ఞకర్మలో తెలుసు, కానీ అది వదిలిపెట్టాను. నాకు ప్రయోగాలు చేయడం కూడా తెలుసు, అది మానుకున్నాను. మత గ్రంథాలు చదివాను, చదవడం వ్రాయడం తెలుసునా? దానికేమి, చదవడం వ్రాయడం ఎంతమందికో తెలుసు. ఎంతమందికి తెలుసు? నాకు రాదు. అవి తెలియడం మంచిదే. మంత్రప్రయోగాల అవసరం కూడా ఉంటుంది. ఆ సమయంలో ఒక నౌకరు వచ్చి కమలతో ఏమో రహస్యంగా చెప్పాడు. నా కోసం ఎవరో వచ్చారు సిద్ధార్థ, నువ్వు ఇక్కడ ఉండకూడదు, రేపు కలుసుకుందాం, వెళ్ళు అంది కమల. ఒక నౌకరును పిలిచి సిద్ధార్థునికి తెల్లని వస్త్రాలు ఇచ్చి బయటికి వెళ్ళడానికి దారి చూపించమని చెప్పింది. ఆ నౌకరు సిద్ధార్థుని ఒక మందిరంలోకి తీసుకువెళ్ళి తెల్లని వస్త్రాలు ఇచ్చి బయటికి పంపాడు.
సిద్ధార్థుడు నగరంలోకి వచ్చాడు. ఒక సత్రం ముందు నిలబడి అన్నం పెట్టమని అడిగాడు. ఎవరో అన్నం తెచ్చి అతను ఒడిలో వేశారు. రేపటి నుంచి భిక్షాటనం మానుకోవాలి అని అనుకున్నాడు. అంతలో అతనికి అభిమానం వేసింది. తాను ఇప్పుడు శ్రమణుడు కాడు, అడుక్కోవడం తనకి పనికిరాదు. అన్నం ఒక కుక్కకు పడేశాడు. ఆ రోజు పస్తు పడుకున్నాడు. ఈ బ్రతుకు బాగుంది. శ్రమణుని జీవితంలో అంతా కష్టమే, చివరికి నిరాశ కూడా. ఇంతకు నాకు కావలసినవి వేషం, ద్రవ్యము. వీటి కోసం నిద్రాహారాలు మానుకోనక్కరలేదు అనుకున్నాడు. నగరంలో కమల భవనం ఎక్కడో విచారించి మరుసటి రోజు అక్కడికి వెళ్ళాడు. అతనిని చూడగానే కమల అంది, అంతా అనుకూలంగానే ఉంది. ఈ నగరంలోని షావుకారులలో ముఖ్యుడు కామస్వామి. చాలా ధనవంతుడు. అతడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి అతనిని చూడు. అతనికి నచ్చితే నిన్ను పనిలో చేర్చుకుంటాడు. తెలివితో ప్రవర్తించు. ఒకరి ద్వారా నీ పేరు అతనికి సిఫారసు చేయించాను. అతనితో స్నేహంగా మెలగాలి. అతని మాట ఎంతైనా చెల్లుబడి అవుతుంది. కానీ అది అతి వినయంగా ఉండబోకు. నువ్వు అతనికి సేవకుడిగా ప్రవర్తించకూడదు, సమానంగా ప్రవర్తించాలి. అలా ఉంటేనే నాకు సంతోషం. కామస్వామి పెద్దవాడు అవుతున్నాడు. బుద్ధిమాంద్యం ప్రబలింది. అతనికి నచ్చేటట్లు మెలిగితే నీ మీద పూర్తి నమ్మకం ఉంచుతాడు. సిద్ధార్థుని ముఖం వికసించింది. కమలకు కృతజ్ఞత తెలుపుకున్నాడు. ముందు రోజు ఆ రోజు సిద్ధార్థుడు పస్తు ఉన్నట్లు కమల గ్రహించింది. పిండి వంటలతో సహా అన్నం తెప్పించింది. స్వయంగా వడ్డించింది. సిద్ధార్థుడు తృప్తిగా తిన్నాడు. నీకు మంచి అదృష్టం పట్టింది. ఒక ద్వారం తర్వాత ఒక ద్వారం తెరుచుకుంటున్నాయి నీ ముందు. నీ దగ్గర ఏదైనా మంత్ర ఔషధి ఉందా? అంది కమల. ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసం, వీటిని గురించి నిన్న నీకు చెప్పాను. అవి ప్రయోజనకరాలు అని నువ్వు నమ్మలేదు కమల. ముందు ముందు నీకే నమ్మకం కలుగుతుంది. పనికి మాలిన శ్రమణునికి కూడా ఉపయోగకరాలైన విషయాలు చాలా తెలుసునని నువ్వే గ్రహిస్తావు. మొన్న నేను ఒక బికారిని, నిన్న కమలకు ముద్దు పెట్టుకున్నాను. నేడో రేపో షావుకారిని కాబోతున్నాను. ద్రవ్యమే కాదు, నువ్వు కోరే అన్ని హంగులు లభిస్తాయి. సరే కమల, లేకపోతే నీ పని ఏమై ఉండేది? కమల, సరే కమల లేకపోతే నీ పని ఏమై ఉండేది? కమల సాయపడకుంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి? కమల, నీ తోట ముందు నిన్ను చూసిన క్షణంలోనే నేను ప్రథమ ఘట్టంలో అడుగుపెట్టాను. పరమసుందరిని ఆశ్రయించి ప్రణయ విద్యను, కామకళ నేర్చుకోవాలని నా సంకల్పం. ఆ సంకల్పం కలిగినప్పుడే నాకు తెలుసు దానిని సాధించగలనని. నువ్వు సాయపడతావని కూడా నాకు తెలుసు. నీ ప్రథమ వీక్షణంలోనే ఆ సంగతి నేను గ్రహించాను. నేను ఇష్టపడకపోతే కానీ ఇష్టపడ్డావు కమల. నీటిలో రాయి వేస్తే అది సూటిగా అడుగుకుపోతుంది. సిద్ధార్థునికి ఒక సంకల్పం, ఒక లక్ష్యం ఏర్పడినప్పుడు కూడా అంతే. సిద్ధార్థుడు ఏమీ చేయడు, ఆలోచిస్తాడు, ప్రతీక్షిస్తాడు, ఉపవసిస్తాడు. నీటిలోకి ఆ రాయి వెళ్ళనట్లే లౌకిక వ్యవహారంలో సిద్ధార్థుడు ఏమీ చేయకుండా, క్షోభపడకుండా తనను తాను వదిలివేస్తాడు. ఏదో లోపలికి లాక్కుపోతుంది. అతని లక్ష్యమే అతనిని లాగుతుంది. ఆ లక్ష్యానికి ప్రతికూలమైన ఏ భావాన్ని మనస్సులోనికి రానియాడు. అదే సిద్ధార్థుడు శ్రమణుల దగ్గర నేర్చుకున్న విద్య. దానినే అవివేకులు ఇంద్రజాలం అనుకుంటారు, దయ్యాలు భూతాలు అనుకుంటారు. దయ్యాలు భూతాలు ఎక్కడా లేవు. ప్రతివాడు ఇంద్రజాలం చేయవచ్చు, తన లక్ష్యాన్ని సాధించవచ్చు. కానీ ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసం చేయగలిగి ఉండాలి. కమల అతని మాటలు వింది. అతని కంఠస్వరము, అతని చూపులు కమలకు ఆకర్షించాయి. అతని చూపులు కమలను ఆకర్షించాయి. నువ్వు చెప్పినదంతా నిజమే కావచ్చును. సిద్ధార్థుడు అందగాడు కావడం, అతని చూపు స్త్రీలకు ఆకర్షణీయం కావడం అతని అదృష్టమేమో అంది కమల. సిద్ధార్థుడు కమలను ముద్దు పెట్టుకున్నాడు. ఓ గురుదేవి, అలాగే కావచ్చును. నా చూపులు ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టుగాక. నీ ద్వారా ఎల్లప్పుడూ నాకు శుభం కలుగగాక అంటూ సిద్ధార్థుడు వెళ్ళాడు. వ్రాయడం మంచిదే, ఆలోచించడం ఇంకా మంచిది. తెలివి కలిగి ఉండడం మంచిదే, ఓర్పు కలిగి ఉండడం ఇంకా మంచిది.